యుద్ధం ఈ మాట వింటేనే భయపడిపోతాం. దేశాల మధ్య ఆధిపత్య పోరు యుద్ధాలకు దారితీస్తుంది అని చరిత్ర చెబుతుంది. అయితే ఇప్పటి వరకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. కానీ రెండో ప్రపంచ యుద్ధం భారత్పై ప్రభావం చూపింది. ముఖ్యంగా మన ఏపీలో విశాఖలో, కాకినాడ మూల్యం చెల్లించుకున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి ఘటనలు గుర్తు చేసుకుంటున్నారు ఏపీ ప్రజలు. అది కూడా 1942 ఏప్రిల్ 6 కావడం గమనార్హం. సరిగ్గా 74 సంవత్సరాల కిందట బ్రిటిష్ ఏలుబడిలో ఈ ఘటన జరగడం విశేషం. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న దృష్ట్యా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచ దేశాలను వణికించింది. అగ్రదేశాల మధ్య ఆధిపత్య పోరు ప్రపంచ దేశాలను గడగడలాడించింది. ఈ నేపథ్యంలో 1942 ఏప్రిల్ 6న మన దేశంలో చాలా ప్రాంతాల్లో జపాన్ సైన్యం దాడులు చేసింది. దానికి కారణం బ్రిటిష్ ప్రభుత్వ ఏలుబడిలో ఉండేది మన దేశం. అందుకే మన దేశంపై జపాన్ సైన్యం దాడులు చేసింది. దేశవ్యాప్తంగా బాంబుల వర్షం కురిపించింది. మన రాష్ట్రానికి సంబంధించి తీర ప్రాంతంగా ఉన్న విశాఖ, కాకినాడపై జపాన్ సైన్యం మెరుపు దాడులు, బాంబులు కురిపించింది. విశాఖపై జపాన్ దాడితో నగరవాసులు భయపడిపోయారు. బాంబుల మూతతో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అటువంటి సమయంలో చాలా మంది ప్రాణభయంతో పరిసర పట్టణాలకు తరలిపోయారు. ప్రధానంగా విజయనగరంతో పాటు అనకాపల్లిలో తలదాచుకున్న వారే అధికం. జపాన్ బాంబుల దాడిలో విశాఖ నగరం చాలా విధాలుగా నష్టపోయింది కూడా. పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. విశాఖ రావాలంటే నగరవాసులు భయపడిపోయారు. అయితే క్రమేపీ యుద్ధ వాతావరణం సన్నగిల్లడంతో నగరవాసులు తిరిగి రావడం ప్రారంభించారు. తమ జీవితాలను కొనసాగించారు. విశాఖ నగరంపై జపాన్ యుద్ధదాడి నేపథ్యంలో ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీని గుంటూరుకు తరలించారు. అప్పటి ఏయూ స్థాపించి 16 సంవత్సరాలు మాత్రమే అవుతోంది. కొద్ది కాలంలోనే ఏయూ ప్రతిష్టాత్మక యూనివర్సిటీగా మారింది. అయితే ఈ క్షణం ఏం జరుగుతుందో అన్న భయం వెంటాడింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్ర యూనివర్సిటీని గుంటూరుకు తరలించారు. ఏకంగా అక్కడ 3 ఏళ్ల పాటు కొనసాగించారు. యుద్ధ వాతావరణం చల్లబడడంతో 1945లో ఆంధ్ర యూనివర్సిటీని తిరిగి విశాఖకు రప్పించారు. అయితే నాడు యుద్ధంలో దెబ్బతిన్న విశాఖ ఇప్పుడు భారతదేశంలోనే ఒక ఉన్నతమైన నగరంగా అవతరించింది. ఆంధ్ర యూనివర్సిటీ ఒక ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా విరాళజిల్లుతోంది.